హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆరోగ్యమే ఆనందం. ఈరోజు మన టాపిక్ ఏంటంటే మన డైట్ ప్లాన్లో ఫస్ట్ వీడియో మాట ఇది. ఫస్ట్ వీడియో ఎందుకంటున్నానంటే యాక్చువల్గా ఇంతకుముందు మనం మాట్లాడుకున్న దాంట్లోనే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఆల్రెడీ మనం స్టార్ట్ చేసాం కాబట్టి లాస్ట్ 6-7 డేస్ నుంచి దాన్ని అలా కంటిన్యూ చేస్తూనే ఇప్పుడు మనం చేయాల్సిన నెక్స్ట్ స్టెప్ ఏంటంటే బ్రేక్ఫాస్ట్ గురించి. ఇప్పుడు మన ఈటింగ్ విండోలో మనం 3 విధాలుగా ఫుడ్ తీసుకుంటూ ఉంటాం. ఫస్ట్ బ్రేక్ఫాస్ట్, తర్వాత లంచ్, తర్వాత డిన్నర్. ఈ మూడాటిని ఒకేసారి మార్చడం అన్నది కరెక్ట్ కాకుండా స్టెప్ బై స్టెప్ ఫస్ట్ బ్రేక్ఫాస్ట్లో మార్పులు చేసుకుని దాని తర్వాత నెక్స్ట్ స్టెప్లో లంచ్ ఆర్ డిన్నర్ అలా మార్చుకుంటే వెళ్ళాలన్నది నా ఐడియా. యాక్చువల్గా నేను ఫాలో అయింది కూడా అదే. సడన్గా ఒకేసారి మొత్తం అన్నీ మార్చేసుకోవడం అన్నదే కరెక్ట్ కాదు. మీకు ముందే అలవాటు ఉంటే ఓకే, కానీ ఇలా స్టెప్ బై స్టెప్ వెళ్ళాలన్నది నా ప్లాన్. ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే బ్రేక్ఫాస్ట్ అంటే మీ అందరికీ ఐడియా ఉంటుంది. యాక్చువల్గా నైట్ అంతా మనం ఒక 12 to 13 hours ఫాస్టింగ్లో ఉంటాం కాబట్టి దాన్ని బ్రేక్ చేయటమే బ్రేక్ఫాస్ట్ యొక్క మెయిన్ దాని అర్థం. యాక్చువల్గా మనం మామూలుగా టిఫిన్ అంటాం. ఇప్పుడు ఇది చాలా కీలకమైంది మనకి. ఎందుకంటే ఇప్పుడు మనం ఏదైతే తీసుకుంటామో అన్నది మన బాడీ ఫస్ట్ అంతసేపు ఫాస్టింగ్లో ఉండి 12 to 13 hours లోపలికి ఎలా తీసుకుంటుంది అన్నదాన్ని బట్టి మిగతా మనం చేసే యాక్టివిటీస్ అన్నీ కూడా ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఇందులో నేను ఒక 3 మెథడ్లు నేను ఫాలో అయ్యేది మీకు చెప్పేది కూడా. యాక్చువల్గా టాప్ మెథడ్ ఒకటి, బెస్ట్ మెథడ్ ఒకటి, యావరేజ్ మెథడ్ ఒకటి, ఇలా మూడు స్టేజెస్లో టిఫిన్స్ని బ్రేక్ఫాస్ట్ని మనం డివైడ్ చేసుకున్నాం. ముందు యావరేజ్ మెథడ్ అంటే ఏంటి అన్నది చెప్తాను మీకు. యావరేజ్ మెథడ్ అంటే సింపుల్, మీరు రెగ్యులర్గా తినే టిఫిన్స్ గురించే దాంట్లోనే చిన్న చిన్న మార్పులు ఎలా చేసుకుంటాం అన్నదాన్ని బట్టి. ఇప్పుడు ఈ మెథడ్లో మనకి బరువు తగ్గాలన్నది మన కాన్సెప్ట్ అయినప్పుడు కొంచెం స్లోగా రిజల్ట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ వారం ఒక వారానికే తీసుకుందాం. యాక్చువల్గా ఒక వారం అంటే 7 daysలో ఒక డే తీసేస్తే 6 days అనుకుందాం. ఈటింగ్ విండో 6 days అనుకున్నప్పుడు 6 daysలో మనం రెగ్యులర్గా తినే టిఫిన్లో ఒకటి పెసరట్టు, అది మనం హ్యాపీగా తినొచ్చు. ఓకే, ఆ పెసరట్టు ఎలా చేసుకోవాలి, ఎలా తినాలి అన్నది మీకు ఇప్పుడు అర్థమైపోతుంది, చెప్తాను. అదేంటంటే పెసరట్టు మామూలుగా మనం వేసుకున్నప్పుడు పెసరట్టు ఉప్మా కాదు, పెసరట్టు మాత్రమే. ఒక 2 పెసరట్లు హ్యాపీగా తీసుకోవచ్చు. అందులో ఆయిల్ బదులుగా మీకు వీలైతే మీకు అవైలబిలిటీలో ఉంటే మేగడను వాడండి. మేగడ లేకపోతే ఎన్నపూస కూడా లేకపోతే థర్డ్ ఆప్షన్ నెయ్యి. ఈ 3 వాటిలతో ఏదో దాంట్లో వేసుకుని కొంచెం తక్కువ వేసుకుంటేనే నాన్ స్టిక్ దాని మీదే కాల్చుకొని చట్నీ మట్టుకు పల్లీల చట్నీ కానీ లేదంటే టమాటా కొత్తిమీర పచ్చడి కానీ ఏదైనా అప్పటికప్పుడు చేసుకునే చట్నీస్తోనే దాన్ని తినండి. ఇప్పుడు చట్నీ మిగిలిపోతే మన్నాడు వాడుకోవచ్చు, నో ప్రాబ్లం. కాకపోతే నిలవ పచ్చళ్ళ జోలికి వెళ్ళొద్దు అన్నది నేను చెప్పబోయే పాయింట్. ఇంకొక టిఫిన్ ఏంటంటే ఎర్ర నూక. మీ అందరికీ తెలుసుందే, బరిసి నూక అంటారు కదా, అంటే పొట్టు తీయని ఎర్ర నూక. ఆ ఎర్ర నూకతో ఉప్మా చేసుకోవటం. అలాగే మూడోది ఏంటంటే జొన్నలతో కూడా, జొన్న నూక కూడా దొరుకుతుంది మనకి, జొన్నలతో కూడా ఉప్మా చేసుకోవటం. ఈ 2 ఉప్మాలు కూడా మనం చేయాల్సింది ఏంటంటే దాంట్లో మీరు ఖచ్చితంగా కలపాల్సింది ఒక గుప్పుడు. మీరు ఇద్దరు చేసుకుంటూ ఉంటే కనుక 2 గుప్పుట్లు వేరుశనగ పప్పు కానీ, లేదంటే 2 గుప్పుట్లు పచ్చి బఠానీ కానీ ఏదైనా దాంట్లో ఉప్మాలో వేసుకుని చేసుకోండి. ఇద్దరైతే కనుక 2 గుప్పుట్లు, ఒకరికి చేసుకుంటూ అంటే కనుక 1 గుప్పుడు చాలు. మీ చేతితో గుప్పుడికి ఎన్ని వస్తాయని అందులో వేసుకుని ఉప్మా చేసుకోండి. ఇంకొకటి ఏంటంటే ఈ జొన్న కానీ రాగి పిండితో కానీ దోశలు వేసుకుంటూ ఉంటారు. అది కూడా దట్స్ ఫైన్, అది కూడా మీరు తినొచ్చు ఇబ్బంది లేకుండా. కాకపోతే ఒక 2 దోశలు అయితే మన బాడీకి సరిపోతుంది. యాక్చువల్గా దాన్ని వేసుకుని తినొచ్చు. ఇది మీకు యావరేజ్ మెథడ్ అన్నమాట, అంటే థర్డ్ స్టెప్లో ఉన్న యావరేజ్ మెథడ్. దీంట్లో కూడా మీరు వెయిట్ లాస్ వస్తారు ఖచ్చితంగాని. వీటితో పలంగా మనం మిగతా మార్పులన్నీ చేసుకుంటూ వెయిట్ లాస్ వస్తారు. ఇప్పుడు రెండోది బెస్ట్ మెథడ్. అదేంటంటే మనం మొలకలు
మీరు తినగలిగితే మొలకలు బెస్ట్ సోర్సెస్ అయ్యి మొలకల్ని పెసలు కానీ మీకు ఏ వీలైతే మీ ఏ అందుబాటులో ఉంటే అట్లా మొలకలు కట్టుకుని తినొచ్చు. ఇంకొకటి రెండోది దాంట్లో కూడా 3 ఉంటాయి సలాడ్స్. అంటే పచ్చి కూరగాయ ముక్కల్ని మనం చేసుకుని దాంట్లో కలుపుకుని పొద్దునే టిఫిన్ కింద తినొచ్చు. మూడోది ఫ్రూట్స్ తినొచ్చు. మీకు నచ్చిన ఏ ఫ్రూట్ అయినా తినొచ్చు. సీజనల్ ఫ్రూట్స్ అయినా సరే ఫ్రూట్స్ అయినా తినొచ్చు, ఇబ్బంది ఏం కాదు. ఈ 3 బెస్ట్ మెథడ్లో ఉంది. ఇంకా టాప్ మెథడ్ అంటే ఏంటంటే అసలు మనకి ఓన్లీ ఈ ఈ ఈ పదార్థాలు కాకుండా ఓన్లీ జ్యూస్ మాత్రమే తాగి మనం బ్రేక్ఫాస్ట్ని ముగించేయటం అన్నమాట. అది నేను ఎక్కువగా ఫాలో అయ్యే మెథడ్. ఫస్ట్లోనే నేను ఈ మెథడ్లోకి రాలేదు, కానీ అలా స్టెప్ బై స్టెప్ వచ్చాను. అదేంటంటే సింపుల్గా వెజిటేబుల్ జ్యూస్ తీసుకోండి. మీకు నచ్చిన ఏ వెజిటేబుల్ అయినా సరే. నేను ఎక్కువగా తీసుకునేది బూడిద గుమ్మడికాయ జ్యూస్ తీసుకుని, బూడిదకాయ ముక్కలు తీసుకుని జ్యూస్ చేసుకుని దాంట్లో ఒక నిమ్మకాయని పూర్తిగా పిండేసుకుని పెద్ద గ్లాస్తో మనం తాగేస్తే అది చాలా బాగుంటుంది. లేదంటే ఆనపకాయ జ్యూస్, మీకు ఏ వెజిటేబుల్ అందుబాటులో ఉంటే క్యారెట్ జ్యూస్, ఏ వెజిటేబుల్ అనుకుంటే ఆ వెజిటేబుల్తో మీకు హ్యాపీగా జ్యూస్ చేసుకోండి. దాంట్లో మీరు తాగడానికి ఇబ్బంది అయితే కనుక 1 స్పూన్ లేదా 2 స్పూన్లు తేనె కలుపుకోండి, హ్యాపీగా ఉంటుంది. దాంతో ఫలంగా జ్యూస్ చేసుకునేటప్పుడు కొత్తిమీర కానీ పుదీనా కానీ మీకు ఏది ఫ్లేవర్ ఇష్టమైతే ఆ ఫ్లేవర్ని యాడ్ చేసుకోండి. లేకపోతే జీలకర్రను కూడా యాడ్ చేసుకోండి. ఏదైనా యాడ్ చేసుకోండి, శుభ్రంగా గ్లాసు తాగేసేయండి. ఇంకా లేదు ఓన్లీ ఈ జ్యూస్ కాదు, నేను ఈ జ్యూస్ ఒక్కటే నన్ను ఆపలేదు మధ్యాహ్నం దాకా అనిపిస్తే మీకు జావ తీసుకోండి. పోనీ రాగి జావ కానీ లేదంటే సోళ్ళతో చేసిన జావ కానీ ఉలవల జావ కానీ ఏ జావ అయినా తీసుకోండి, మీరు ఇబ్బంది లేదు. జావ అన్నా తాగండి. ఇది బెస్ట్ మెథడ్ అన్నమాట యాక్చువల్గా. ఇప్పుడు మనం ఈ వీక్ వరకు మాట్లాడుకుంటే ఈ వీక్లో మనం మానేయాల్సిందేంటి, పాటించాల్సిందేంటి, ఈ టిఫిన్స్ ఈ 3 మెథడ్లో మీకు నచ్చిన మెథడ్ని ఫాలో అవ్వండి. ఇంకొకటి కూడా ఉంది మనకి 4వ ఆప్షన్ ఏంటంటే ఈ 3 మెథడ్ని కూడా ఫాలో అవ్వచ్చు మీరు ఎట్ ఏ టైం. అంటే జావ తాగేసి టిఫిన్ చేసేసి సలాడ్స్ తినేస్తాను అది కాదు. ఈరోజు మీరు జావ తాగారనుకుందాం. ఈరోజు జావ తాగితే ఈరోజు జావ కానీ జ్యూస్ కానీ తాగారనుకుందాం. మర్నాడు రేపొద్దున్న మీరు ఏం చేస్తారంటే టిఫిన్ తీసుకోండి. నేను చెప్పిన ఈ 3 రకాల 4 రకాల టిఫిన్లోనే ఏదో ఒక టిఫిన్ చేయండి. ఎల్లుండ సలాడ్ తీసుకోండి, లేకపోతే ఫ్రూట్స్ తీసుకోండి. అలాగా మార్చుతూ కూడా ఈ 3 మెథడ్లు కూడా ఒకే వీక్లో మనం ఫాలో అవ్వచ్చు. అది కూడా ఇబ్బంది ఏం కాదు. అదే అర్థమైంది కదా మీకు. ఇంకొకటి మనం ఖచ్చితంగా ఈ మానేయాల్సింది ఏంటంటే షుగర్ అనేది షుగర్తో చేసింది ఏదైనా సరే ఖచ్చితంగా మానేయండి. ఎందుకంటే మనం వెయిట్ లాస్ అవ్వాలంటే ఖచ్చితంగా షుగర్ని మానేయాల్సింది. పంచదారతో చేసిన ఏ పదార్థాలైనా సరే స్ట్రిక్ట్గా మనం నో చెప్పాల్సిందే. మనకి వేరే ఆప్షన్ లేదు. ఎందుకంటే అది మనం ఖచ్చితంగా బరువు పెంచుతుంది. ఇంకా షుగర్కి ఇంకొకటి అలాగే కొంచెం మ్యాక్సిమం బెల్లంతో చేసిన ఐటమ్స్ కూడా తగ్గించాలి. యాక్చువల్గా బాగా లిమిట్గా మీరు ఏదైనా కొంచెం హెవీగా బెల్లంతో చేసిన స్వీట్స్ ఏమైనా తినే అలవాటు ఉంటే వాటిని బాగా తగ్గించేయండి. మిగతా 2 లంచ్ డిన్నర్ కూడా యాజ్ యూజువల్ మీరు ఎలా ఫాలో అవుతున్నారో అలాగే ఫాలో అవ్వండి 1 వారం పాటు. దాని తర్వాత మీకు అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను. నెక్స్ట్ వీక్ మనం ఏం ఫాలో అవుదాం, ఒక డిన్నర్లో ఎలా మార్పులు చేద్దాం, అలాగే లంచ్లో కూడా ఎలా మార్పులు చేసుకుందాం అన్న దాంట్లో అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను మీకు. ఇంకా నెక్స్ట్ వీక్ వీడియోలో చెప్తాను. ఇంకొకటి మనం నేను పంచదార మీద కూడా యాక్చువల్గా స్వీట్స్ మీద నేను ఇంకో వీడియో పెడతాను, మీకు రేపు పోస్ట్ చేస్తాను. నేను ఈ 6 monthsలో స్వీట్స్ అని మానలేదు. యాక్చువల్గా మీకు అనిపించవచ్చు ఇదేంటి నన్ను మానేమంటున్నాడు, షుగరు ఈ స్వీట్స్ తిన్నాడు అంటున్నాడంటే అదే స్వీట్స్ మానక్కర్లేదు మనం. కానీ షుగర్ని బెల్లాన్ని మ్యాక్సిమం కొంతవరకు బెల్లాన్ని కూడా రెండాటిని వదులుకోవాలి ఖచ్చితంగా. అది విషయం. ఇప్పుడు ఈ టిఫిన్లో మార్పుల్లో మీకు ఏదైనా డౌట్లు వస్తే కనుక నా నెంబర్ మీ దగ్గర ఉంది కాబట్టి మీకు ఫోన్ చేయండి, లేదంటే నాకు మెసేజ్ చేయండి. ఏ డౌట్ వచ్చినా సరే నేను మీకు చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.